నమస్కారం, తరతరాల వంటలకి స్వాగతం. ఈరోజు మన తరతరాల వంటల్లో ఏం కర్రీ చేస్తున్నాం, లేకపోతే కారపొడి చేస్తున్నామా, లేకపోతే రోటి పచ్చడి చేస్తున్నామా, ఏం చూపిస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి అనుకుంటున్నారా? నేను ఈరోజు టేస్టీ అందరికీ అనమాట, చాలా మందికి ఇష్టమైన కందిపొడి తయారు చేసి చూపిస్తాను. కందిపొడి అంటే లొట్టలు వేసుకుంటూ తింటారు. అది అన్నంలో తినొచ్చు, ఇడ్లీలో తినొచ్చు, చక్కగా దోశలు ఎందులో అన్నా తినేయవచ్చు హ్యాపీగా. సో కందిపొడి ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉండరు. బట్ ప్రాసెస్ చాలా ఈజీగా, అంటే ఈనాటి ప్రాసెస్ కాదు, ఆనాటి తరతరాల వంటలు అంటున్నాం కదా మేము. సో అలనాటి వంటలు ఎలా తయారు చేస్తారో మేము మీకు చూపిస్తున్నాం కదా రెగ్యులర్గా. సో ఈ కందిపొడి కూడా అప్పట్లో ఎలా తయారు చేసేవారు పాతకాలంలో, సో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేసేయండి. కందిపప్పు, పచ్చిశనగపప్పు, పెసరపప్పు, కరివేపాకు, ఉప్పు, ఎండు మిరపకాయలు, జీలకర్ర, ఇంగువ. కందిపొడికి కావాల్సిన పదార్థాలు చూసేస్తారు కదా, మరి కందిపొడి తయారు చేసేద్దామా? ఓకే, స్టవ్ వెలిగించేద్దాం. కడాయి వేడైపోయిన తర్వాత నేను ఇందులో ఒక కప్పు పెసరపప్పు, ఒక కప్పు పచ్చిశనగపప్పు అండ్ ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను. సో ఈ మూడు కూడా సమానంగా తీసుకున్నాం మనం. ఈ మూడు కూడా మనం దోరగా వేయించుకోవాలి. ఇందులో మనం ఆయిల్ వాడడం లేదు, అసలు మొత్తం ప్రాసెస్లో మనం ఆయిల్ యూజ్ చేయడం లేదు, అన్నీ కూడా డ్రై ఫ్రై చేయాలన్నమాట. సో కడాయి వేడైపోయిన తర్వాత మనం కందిపప్పు వేసుకుందాం. ఓకే, ఒక కప్పు మనం పెసరపప్పు తీసుకుందాం, ఒక కప్పు పచ్చిశనగపప్పు. ఇవన్నీ కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలండి, దోరగా వేయించుకోవాలి. సో ఎటువంటి ఆయిల్ మనం యూజ్ చేయట్లేదు. ఈ మూడు కూడా మనం సమానంగా తీసుకున్నాం. కొంచెం కలర్ చేంజ్ అవ్వాలన్నమాట, లైట్ బ్రౌన్ కలర్ చేంజ్ అవుతుంది, మనకి తెలిసిపోతుంది ఇది రోస్ట్ అయిందా లేదా అనేది. ఎందుకంటే దాని స్మెల్ మనకి ఆల్రెడీ వచ్చేస్తుంది అనమాట. సో రోస్ట్ దాని మొత్తం కూడా ఫ్రై అయిన తర్వాత చాలా అద్భుతమైన స్మెల్ వస్తుంది అనమాట. మా తరతరాల వంటల్లో అన్నీ కూడా ఆనాటి వంటలు, మన అమ్మమ్మల కాలం, మన అమ్మమ్మల అమ్మ వాళ్ళ కాలం, ఇలా వాళ్ళ కాలం నాటి, అంటే ఆనాటి వంటల్ని, కూరలు కానివ్వండి, పచ్చళ్ళు కానివ్వండి, ఇలా కారపొళ్ళు కానివ్వండి, అన్నీ కూడా నాన్ వెజ్, వెజ్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఆనాటి వంటల్ని మేము తెలుసుకొని మీకు అది ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాము. సో మన తరతరాల వంటల్ని ఫాలో అయిపోండి, చక్కగా టేస్టీ వంటల్ని తయారు చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా అండ్ తక్కువ టైంలో. సో చూస్తున్నారు కదా, మనకి కలర్ చేంజ్ అవుతుంది. పప్పు, కందిపప్పు, పెసరపప్పు అలాగే పచ్చిశనగపప్పు దోరగా వేగిపోయాయండి అండ్ స్మెల్ కూడా మంచి వస్తుంది, మనకి తెలిసిపోతుంది కదా, కలర్ కూడా చేంజ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఇది తీసి ఒక బౌల్లో వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఒక స్పూను జీలకర్ర, అలాగే 10 ఎండుమిర్చి మీ కారం బట్టి వేసుకోండి, మీరు ఎంత కారం తినాలనుకుంటారు. అండ్ లాస్ట్లో మనం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇది ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాను నేను. చిటికి కొంచెం ఇంగో సరిపోతుంది. సో మళ్ళీ డ్రై రోస్ట్ చేసుకుంటున్నాం అన్నీ కూడా మనం. ఆల్రెడీ పప్పులన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఎండుమిర్చి అలాగే కరివేపాకు, జీలకర్ర కూడా డ్రై రోస్ట్ చేసేసుకుంటున్నాము. ఇవన్నీ కూడా రోస్ట్ అయిపోయిన తర్వాత మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో అయిపోయింది. ఇప్పుడు మనం ఏదైతే పప్పులు తీసుకున్నామో ఇందులో ఇదంతా వేసేసుకోవాలి. దీంట్లో సాల్ట్ కూడా వేసుకోవాలి, సరిపడా సాల్ట్. సాల్ట్ వేసేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను గ్రైండ్ చేసుకొని చిటికలో వచ్చేస్తా. సో మన కందిపొడి రెడీ అయిపోయిందండి, ఫైన్గా పౌడర్ చేసేసుకున్నాను. అండ్ మనం ఇందులో రోల్ అయితే యూస్ చేయలేదు, ఎందుకు అంటే సో ఇందులో కందిపప్పు, పచ్చిశనగపప్పు అలాగే పెసరపప్పు అన్ని పప్పులు ఉన్నాయి కదా, సో నలగడానికి కొంచెం టైం పడుతుంది, అందుకని నేను మిక్సీలో గ్రైండ్ చేసేసి మెత్తగా తీసుకొచ్చాను. అండ్ టేస్ట్ చేద్దాం.
మధ్య మధ్యలో పప్పులు తగులుతున్నాయి అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంది. అండ్ సాల్ట్, కారం అన్నీ కూడా మనకి సరిపోయినాయి. ఎండుమిర్చి కారం. మీకు ఇంకా కారం కావాలనుకుంటే నేను చెప్పిన దానికంటే ఇంకా యాడ్ చేసుకోవచ్చు. అండ్ మన కందిపప్పు పొడి రెడీ అయిపోయింది. అండ్ మీరు కూడా చేసేసేయండి. అండ్ చాలా ఈజీగా ప్రాసెస్ అంటే 5 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మన దగ్గర ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి అంటే కనుక మొత్తం కంప్లీట్గా ఒక 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. ఆనాటి వంటల్ని మన తరతరాల వంటల్లో ఎప్పుడూ కూడా కొత్త వంటకంతో మేము ముందుకు వస్తున్నాం కదా. ఈరోజు ఈ కంది పొడి తయారు చేసేసుకోండి.